ఒకసారి సార్ చెప్పండి సార్. వార్ ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఈరోజు చూసుకున్న కొంత మిక్స్డ్ ట్రెండ్ చూపిస్తూ ఉంది. ఎట్లా ప్యానిక్ సిచ్యువేషన్ ఉందంటారా ఎట్లా? సో పక్కా అండి. ఏంటంటే మనము ఇది అన్ఎక్స్పెక్టెడ్, అప్పుడైతే యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ, ఇంత వైడ్ స్ప్రెడ్ గా ఉంటుందని ఎవరు అనుకోలేదు. ఇది ఓన్లీ ఏంటంటే ఇరాన్ తొందరగా లొంగిపోవచ్చు, ఆర్ ఇరాన్ అంత ఎక్కువగా ఫైట్ బ్యాక్ చేయదనుకున్నారు. బట్ ఇరాన్ ఏం చేస్తోంది, తన ఒక్క ఈ ఇజ్రాయెల్ పైనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలపై దాడి చేసేసి ఇది ఒక రీజనల్ కాన్ఫ్లిక్ట్ గా చేయడం వల్ల మార్కెట్లు అనేది కుదేలయ్యాయి. దానివల్ల ఎస్పెషల్లీ ఆ హోర్ముజ్ సంధి ఏదైతే ఉందో దాన్ని ఒక ఆయుధంలాగా వాడుకొని దాన్ని క్లోజ్ చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలు అనేది $100 కూడా క్రాస్ చేయించింది, అండ్ 200 చేయిస్తామని భయపెడతా ఉంది. సో దీని వల్ల ఏంటంటే పక్క మార్కెట్స్ అనేది భయానికి కంపల్సరీ గురవుతాయి. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా వన్ ఆఫ్ ద బేసిక్ రిక్వైర్మెంట్. తక్కువగా ఉంటేనే మార్కెట్స్ అనేది ఇండస్ట్రీ గ్రోత్ కానీ ఎందుకంటే అన్ని రకాల సెక్టర్లకు కూడా క్రూడ్ ఆయిల్ అనేది ముడి చాలా ఇంపార్టెంట్ సరుకు. దాని ప్రైజెస్ పైనే ఇన్ఫ్లేషన్ కూడా చాలా దేశాల్లో డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మనం పరిస్థితి అంతే. ఎందుకంటే చాలా దేశాలు ఏంటంటే డిపెండ్ అంత ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది ఒక ఆయుధం లాగా ఇరాన్ వాడుతూ ఉంది. అండ్ ఇది ఇప్పుడే కాదు, ప్రధానంగా మిగిలిన ఇంతకుముందు యుద్ధాలు జరిగినప్పుడు కూడా, అటు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగినప్పుడు కూడా మార్కెట్స్ అనేది భయానికి గురి అవ్వడం క్వైట్ కామన్. అండ్ కానీ ఈసారి ఏంటంటే ఇంతకుముందు గల్ఫ్ వార్ లాగానే ఈసారి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగింది కాబట్టి మచ్ మోర్ సివియర్ ఇంపాక్ట్ అనేది మన సాధారణ వినియోగదారులకు కూడా కనబడతా ఉంది. అండ్ ఇన్వెస్టర్లకు కూడా, ఎవరైతే ఆ, మంచి అంటే ఇన్వెస్ట్మెంట్స్ మంచి లాభాల కోసం ఉన్నారో వాళ్ళు కూడా భయపడి ఎన్ని రోజులు ఇది యుద్ధం కంటిన్యూ అవుతుందో తెలియక భయానికి మార్కెట్లోంచి లాభానికి కానీ ఆ నష్టానికి కూడా క్వశ్చన్ రిపీట్ చేయరా. ఈ వార్ ఇంపాక్ట్ వల్ల గోల్డ్ వైపు ఏమన్నా ఇన్వెస్ట్మెంట్స్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందా? గోల్డ్, సిల్వర్? తప్ప. సో ఒకటేంటంటే అండి, మామూలుగా ట్రెడిషనల్గా ఎప్పుడైనా సరే యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఆ, ఇట్లాంటి యుద్ధాల వాతావరణం చూసినప్పుడు డబ్బులు అనేది, ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంపల్సరీ గోల్డ్ వైపు వెళ్ళేది. ఎందుకంటే అది ఒక సేఫ్ హెవెన్ లాగా ఉండేది. బట్ కానీ ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఎందుకు ఉంది అని అంటే మాత్రం గోల్డ్ అంత బాగా